ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్ అది అమ్మ కాలిపోతుంది సార్ సాక్షి. రేట్ పెట్టుకుంటే ఇలా పెట్టుకొని ఇలా ఒక్కసారిగా కొంచెం టైం ఇచ్చేసాను. ఈ కారపొడి వేసేసుకొని ఎంత బాగుందో తెలుసండి. కారంలోంచి అద్భుతమైన వాసన. డ్రై కావాలంటే డ్రై, ఇలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్. నేనైతే కొంచెం ఇలా చెక్కలాగా తింటా. అసలు మా ఇంట్లో వండుతుంటే ఎంతమంది అడుగుతారు, ఏం వాసన వస్తుందండి అని. అంత బాగా చేస్తాం. అందరూ సీనియర్ అయిపోయారు ఇంట్లో పిల్లలు కానీ అందరూ. కారణం ఏంటంటే అన్ని పౌడర్లు ఉంటున్నాయి కదా, వాళ్ళు ఎలా చేసినా సరే ఆ పౌడర్ వేయటం వల్ల వాసన. ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉందని అడగాలమా? చూడ కుక్కే వచ్చేస్తుంది. నేను దాన్ని తిన్నప్పుడు వేయటం అంత అంటే ఒక్కోసారి హీట్ అయితే ఏం చేయలేము, కానీ ఇలా చేసుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. మా శిరీష కస్టమర్ బాగుంది కదా, ఒక్కటి తిన్నా చాలు దిమ్మ తిరిగిద్ది. ఈ అమ్మ కూర కారం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్, కమ్మటి వాసన, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నమా పొగరు గమ్ముతున్నట్టు ఇలా వేసుకొని దాని మీద కారపొడైనా సరే నెయ్యి వేసుకొనైనా సరే, ఉత్తా ఏమీ లేకపోతే నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది బాస్మతి రైస్ అండి. బిర్యానీ లేదు మనకి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫ్రైలు కారాలు ఉంటే, వేడి పచ్చళ్ళు ఉన్నా మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు పెట్టామండి, సూపర్గా పెట్టాం. ఇదిగోండి చూడండి, ఇదొక చికెన్ జాయింట్ చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో తెలుసా. దీని లోపలికి కొంచెం ఇలా కారం వేసేసుకొని వేడి అలా తింటా ఉంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఆల్రెడీ ఇది కొన్ని ప్యాకింగ్లకి కట్టేశారు, కొరియర్లు పంపించాలా ఇది ఇంటి లోపని. నిన్న శనివారం పట్టించాం, ఈరోజు ఆదివారం. నేను పొద్దున్నే ఈరోజు కూడా మాకు వర్క్ జరుగుతున్నాయి ఈరోజు. ఎందుకంటే కస్టమర్లు అందరూ ఇప్పుడు హాలిడేస్ కదా, ఆర్డర్లు పెట్టుకుంటున్నారు, ఫుల్ బిజీ అయిపోయాము. ఇక దానివల్ల ఆదివారం కూడా ఎంప్లాయీస్ని రమ్మన్నాను. మేము కూడా బయటకు ఎక్కడ సరదాగా వెళ్ళేవాళ్ళని. ఈ రోజు అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ కూరకారం మంచి అంటే మంచి వాసన అండి. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసుకొని బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కారంలో మీరు వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీలు ఎందులోకి వేసుకున్నా సరే అస్సలు ఒక వాసన వస్తుంది. అది మీకే తెలుసు. ఒకసారి తెప్పించుకున్న వాళ్ళు మళ్ళీ మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు చూడండి, వాళ్ళకి తెలుసు. మళ్ళీ కస్టమర్లు అవుతారు. అంత మంచి వాసన. జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు ఇవన్నీ వేసేసి కారం పట్టించి ఫస్ట్ క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నామండి. మీకు ఎక్కడ ధనియాలు కానీ అన్నీ ఫస్ట్ క్వాలిటీయే. ఎండలో ఎండబెట్టి రాళ్ళు రప్పలు ఏమి ఉండవు. ఇది కారం పట్టించిన తర్వాత ఏ మోతాదులో ఎంత వేస్తే టేస్టీగా ఉంటుంది మాకు తెలుసు. ఏది మోతాదు ఎక్కువైనా సరే అది చేదు వచ్చేసిద్ది, బాగోదు. ఏ మోతాదులో వేస్తే బాగుంటుందో దాని ప్రకారం, కొలత ప్రకారం పట్టించిన కారం అండి. ఇది చికెన్లోకి, మటన్లోకి, దేంట్లోకైనా వేసుకోవచ్చు. స్పెషల్గా మీకు కావాలనుకుంటే మటన్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా పౌడర్లు, చిరుధాన్యాల పౌడర్లు, మల్టీగ్రెయిన్ ఉప్మా రవ్వ, దోశ ఇడ్లీ పౌడరు, ఉప్మా రవ్వ, దోశ ఇడ్లీ పౌడరు, అలాగే చపాతీ పిండి, దోశ పిండి, అన్ని రకాల పౌడర్లు మా దగ్గర ఉన్నాయి. కారపొడి కూడా, మునగా కారం, ఇసుక కారపొడి, పుట్నాల పొడి, నల్ల కారపొడి, తర్వాత మీకు కరివేపాకు కారపొడి, ఉసిరికాయ కారపొడి, అన్ని రకాల కారపొడులు ఉన్నాయండి. కారం ఎంత మంచి వాసన వస్తుందో. మన దగ్గరికి ఇచ్చినా సరే ఆ మిషన్ దగ్గర అందరూ మాకు కొంచెం ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. ఇంతంతగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవరైనా ఎందుకు ఎలా అడుగుతారో నాకు అర్థం కాదు. మాకు కొంచెం ఇవ్వండి అని అడుగుతున్నారండి. ఎలా ఇస్తాము? ఎంత రేటో తెలుసా, ఎంత కష్టపడాలో తెలుసా దీనికోసం. అసలు అలా ఎలా అడుగుతారో నాకు అర్థం కావట్లా. కొంచెం ఇస్తారా అని అడుగుతున్నారండి మన దగ్గర. ఇదిగోండి ఎంత మంచి పౌడర్ తెలుసా అండి, చాలా మంచి పౌడరు. చికెన్ వేసినా, మటన్ వేసినా, ఫ్రైలు వేసినా మంచి వాసన వస్తుంది. బుక్ చేసేసుకోండి. వీడియో కింద చెక్ చేసుకోండి. కిచెన్కి ఏమేమి కావాలో అసలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. మటన్ పికిలు, చికెన్ పికిలు, ప్రాన్స్ పికిలు, ఫిష్ పికిలు, క్రాబ్ పికిలు, ఉసిరికాయ పచ్చడి, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి. నిన్నైతే 4 టబ్బులు మామిడికాయలు పచ్చడి పెట్టున్నా. రేపు వీడియో వస్తుంది చూడండి. ఫ్రెష్ మామిడికాయలు పెడుతున్నాము, అయిపోతున్నాయి. మొన్న 80 కేజీలు పట్టించా, తర్వాత 50 కేజీలు పచ్చడి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4 టబ్బులు అండి. ఒక్కొక్కటి దగ్గర అది నాకు తెలిసి 300 కేజీలు, 400 కేజీలు పచ్చడి. మీకు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టుకొని బుక్ చేసేసుకోండి. ఫ్రెష్ పికిలు ఎప్పటికప్పుడే తెప్పిస్తుంటాం. చెట్లే కాంట్రాక్ట్ తీసుకున్నాం. కోసి ఇంట్లో పెట్టాం అనుకోండి కాయలు పండిపోతాయి. అందుకనే పచ్చడి అయిపోతుంది అనగానే ముందే ఒక వారం ముందు తెప్పించడం, కట్టడం. మాకు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ మామిడికాయలు.
ఆంధ్రాలోనైతే విధంగా పెట్టుకుంటున్నారు, తింటున్నారు, అయిపోతుంది. మాకు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇక 3 నెలల వరకు దుమ్ము దులుపు దంచుకొట్టు ఒకేసారి తీసుకొచ్చి పచ్చడి పెట్టుకోవచ్చు. అలా ఎందుకు పెట్టాలా? వారానికి ఒకసారైనా 2 రోజులైనా పెడుతున్నాము, అది అయిపోతుంది, మళ్ళీ పెడతాం అట్లా అన్నమాట. ఓకేనా? కావాలంటే బుక్ చేసేసుకోండి. ఫ్రెష్గా పచ్చడి అయితే పెట్టాము. ఓకే ఫ్రెండ్స్, మీకు కరివేపాకు కారం, మునగాకు కారపొడి, తర్వాత కరివేపాకు కారపొడి, తర్వాత ఉసిరికాయ కారపొడి, తర్వాత నువ్వుల కారపొడి, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ బోన్స్కి కానీ, కంటి చూపుకి కానీ, బీపీలకు కానీ, షుగర్లకు కానీ, ఫస్ట్ ముద్దులో మీరు అన్నం తింటంలో వేసుకొని తిన్నా మంచిదే. వైట్ రైస్ తినని వాళ్ళకైతే మీకు మామూలుగా దోశ ఇడ్లీ మీదైనా ఈ పౌడర్లు చల్లుకొని తినొచ్చు. మా దగ్గర చిరుధాన్యాల పౌడర్లు కూడా ఉన్నాయి, దోశ ఇడ్లీ పౌడరు. అన్ని 14 చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ చేసుకోవచ్చు. తర్వాత 7 వెరైటీస్తో చేసిన చపాతీ పిండి ఉంది. 3 రకాల చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ దోశ పిండి ఉంది. అవి కూడా మీకు కావాలంటే చక్కగా ఉప్మా రవ్వ, సంగటి పౌడర్ ఇవన్నీ ఉన్నాయండి. మటన్, చికెన్, ఫిష్, గరం మసాలా పౌడర్లు చూసుకొని, ఫిష్ పులుసు, పులిహోర పౌడరు, సాంబార్ మసాలా, రసం మసాలా, ఎన్ని ఐటమ్స్ తెలుసా నీకు? అన్నీ ఆలోచించుకొని అన్నీ చేసా. నా టేస్ట్ ప్రకారం నేనే చేసా. ఎంత వేయాలో నాకు బాగా తెలుసు. 100 కేజీలు 200 కేజీలు పట్టిస్తాం, అయిపోతుంటాయి, మళ్ళీ పట్టిస్తాం, మళ్ళీ అయిపోతుంటాయి. ఇలా ఫ్రెష్గానే ఎప్పటికప్పుడు నేను రీల్స్ పెడుతున్నాను కదా, ఉంటే మళ్ళీ అవి మనం పెట్టలేం కదా. మళ్ళీ ఇప్పుడు ప్యాకెట్లు చూడండి, అక్కడ డబ్బాలు చూపించమా జస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి ఈరోజు చికెన్ జాయింట్లు అండి. ఇది మొత్తం కేజీన్నర అట్లా ఉంది, పెద్దగా బాగా బరువుగా ఉన్నాయి. 4 పీసులు తెచ్చి 1 పీస్ నిన్న చేసేసుకున్నాము. ఒకటైతే ఫ్రై చేయడానికి పక్కన పెట్టాను. చూడండి ఒక్కొక్కటి ఎంత బరువు ఉందో, 1/4 కేజీ పైనే ఉంది. బాగుంది కదా. సో ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఇంట్లో పిల్లలు కానీ, బ్యాచిలర్స్ కానీ, కొత్తగా వంట రాని వాళ్ళకి కానీ చాలా ఈజీగా ఉండేటట్టు నేను మీకు చెప్తున్నా. చికెన్ లెగ్ పీస్, చికెన్ జాయింట్ ఫ్రై, దాంట్లోకి హోమ్ మేడ్ పసుపు, అమ్మ పసుపు, అలాగే అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే అమ్మ కూరకారం ఇది వాడుతున్నా. మా దగ్గర 57 ప్రోడక్ట్లు ఉన్నాయి. ఈరోజు అయితే షార్ట్కట్లో ముగిచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఆదివారం రోజు కూడా వర్కులు జరుగుతున్నాయి. ఈరోజు కస్టమర్లు బాగా ఫుల్గా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు, ఇళ్లలో ఉంటారు కదా, వాళ్ళంతా స్పీడ్గా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు, అంతే స్పీడ్గా కొరియర్లో ఏంది పంపించడం కోసం ఆదివారం కూడా రజా లేకుండా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మా ఎంప్లాయీస్కి మాకు అందరికి కలిపి ఈరోజు ఇంట్లో పప్పు ఉంది, ఆ పప్పుతో పాటు ఈ జాయింట్ వేసేసుకొని తిందామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం. దానికోసం నేను హోమ్మేడ్గా అమ్మ పసుపు 1 స్పూన్ వేస్తున్నానండి. ఈ 1 స్పూన్ వేసేసుకొని చాలా సింపుల్. మీకు అమ్మ కూరకారం ఒకటి ఉంటే చాలు. దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మా దగ్గర ఉంది, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది, అలాగే మీకు చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి, అన్ని రకాల పౌడర్లు మా దగ్గర ఉన్నాయి. 57 ప్రోడక్ట్లు ఉన్నాయి. మీకు నచ్చితే చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి బుక్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను విడిగా తీసి పెట్టాను మీకు చూపించడం కోసమే. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసా. ఎక్కువ ఉంది కదా, కేజీన్నర దాకా ఉంది. చూడటానికి 3 కనిపిస్తున్నాయి కానీ ఎక్కువ ఉంది. ఓకేనా? కొంచెం నేను అన్నంలో బాస్మతి రైస్ అండి, చూడండి బాస్మతి రైస్ తినేది మంచి బియ్యం తినాలండి. బాస్మతి రైసు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టుకొని, ఎసరు అనేది ఎక్కువ పోసుకుంటే అన్నం పెరపెరలాడదండి, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం సాల్ట్ వేస్తాను నేను. అన్నంలో సాల్ట్ అన్నంలో ఉంటుంది, కూరలో సాల్ట్ కూరలో ఉంటుంది. కొంతమంది అన్నంలో అసలు వేసుకోరు, కూరలో వేసుకుంటే కూరలో ఎక్కువ ఉప్పు వేస్తారు, అన్నంలో తగ్గిస్తారు. ఇందులోది అన్నం కలుపుకొని తింటేనే బాగుంటుంది. అదే కానీ వేరే అన్నం కలుపుకుంటే సెట్ అవ్వదు. అలా కాకుండా దీంట్లో అన్నం పాడవకుండా ఉండాలంటే సాల్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నం జారుడుగా. నేను నూనె మెయిన్, కొంతమంది వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు అంటున్నాను నేను మీకు. ఓకేనా? ఈరోజు అయితే ఈ లెగ్ పీసులు కలిపేసుకున్నాం. చాలా ఈజీ, చూశారు కదా. దీన్ని మీకు టైం ఉంటే 1 గంట కలిపేసి పక్కన పెడితే సూపర్గా ఉంటుందని నేను చెప్తున్నా. ఇవాళ ఏంటంటే మాకు టైం లేదు, ఇప్పుడే 12:30 పావుదొక్క 1 గంట అయింది. ఇంకా ఆన్ ది స్పాట్లో మనకు అన్నం కూరలు 2 అయిపోవాలంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కారంతోనే మనం ఇంత అన్నం తినొచ్చు, అంత బాగా చేస్తున్నాను. నానిందనుకో లోపలికి పాట్లకి వెళ్ళి 1 గంట 2 గంటలు నాని బాగుంటుంది. అదే పార్టీలు గిట్టీలు చేసుకోవాలనుకుంటే ఒక 4 గంటల ముందే ఫ్రిడ్జ్లో కలిపి పెట్టేసి, ఇక మీరు పార్టీ చేసుకుంటారనగా 1 గంట బాగా బయట పెడితే శుభ్రంగా మీకు
ఇది పసుపు ఇవన్నీ పట్టేసి సప్పదనం లేకుండా కూలింగ్ కూడా పోయి ఆయిల్లో వేయంగానే చిటపెట్టలాడదు. ఫ్రిడ్జ్లో పెట్టింది ఆయిల్లో వేస్తే చిటపట్లాడిది. అలా ఉండకుండా ఉండాలంటే 1 అవర్ బిఫోరే బయట పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. ఓకే, ఒక 4 గంటలు బయట పెట్టినా ఏం అవ్వదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది. బయట కదా, అందుకని మా దగ్గర మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చళ్ళు అన్నీ పెట్టామండి. ఆవకాయ పచ్చడికి ఎంత పెట్టామో, ఏ విధంగా సేల్ అవుతున్న తురుము పచ్చడి కూడా ఉన్నాం కదా. ఇప్పుడు మనం కడాయి పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. టైం ఉంటే కొంచెం నాని బాగుంటుంది, కానీ టైం లేకపోయినా కారం ఉంది కాబట్టి కారంలో మంచి స్మెల్ వస్తుంది. ఎంత స్పీడ్గా అయిపోయిందో, పిల్లలు కానీ పెద్దలు కానీ బ్యాచిలర్స్ కానీ వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో హైలైట్ అమ్మ కూర కారం అండి. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కాశ్మీరీ మిరపకాయలు, బల్లారి మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి ఎండలో ఎండబెట్టి దీనికి ఒక ప్రాసెస్ ప్రకారం చేసి మీకు పంపిస్తున్నాం. ఏ మోతాదులు ఎన్ని వేస్తేనే ఈ వాసన వస్తుంది అనేది మాకు తెలుసు కాబట్టి మేము ఆ పౌడర్ రెడీ చేసాము. అమ్మ కూర కారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఎన్ని ప్రోడక్ట్లు అయిపోయాయో. చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి, 14 చిరుధాన్యాలు కలిసిన దోశ ఇంటి పౌడర్ ఉంది, చపాతీ పిండి ఉంది, మీకు దీంతో పాటు ఉప్మా రవ్వ, సంగటి పౌడర్ ఇవన్నీ ఉన్నాయి. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఫ్రై చేసేసుకుందాం. దీనికి 150 గ్రాముల వరకు ఆయిల్ వేయాల, ఎందుకంటే కడాయిలో ఫ్రై అవ్వాలి కదా, అందుకని. చూడండి, హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకోకూడదు. లైట్ హీట్ మీద ఉన్నప్పుడే వేసిన తర్వాత దీంతో పాటు మనకి ఆయిల్ హీట్ ఎక్కితే మంచిది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళు ఇంత చల్లగా ఉన్నప్పుడు వేయరు, కానీ మీరు బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత కూల్గా ఉన్నప్పుడు మీరు వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంటుంది, ఒక పక్క ఈ చికెన్ కూడా వేడెక్కి నెమ్మదిగా ఫ్రై అవుతుంది. దానివల్ల చికెన్ బాగా టేస్ట్ ఉంటుంది. బాగా కాలుతున్నప్పుడు వేయటం అంత అంటే ఒక్కోసారి హీట్ అయితే ఏం చేయలేము, కానీ ఇలా చేసుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. మా శిరీష కస్టమర్లు చూడటమే సరిపోయింది. ఇంకా మా శతాక్షి తీసుకుంది కెమెరా వీడియో ఎలా వచ్చి ఫస్ట్ మా శతాక్షినే తీసేది. ఇంకా తర్వాత ఆమె కాలేజ్కి వెళ్తా, ఆ టైంలో ఆమె బిజీ అయిపోయింది. తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత పాపం మా శిరీషకి ఆ బిల్లులు వేయడం, బిల్లులు ప్రింట్ అవుట్ తీయడం, కస్టమర్ని కాల్స్ మాట్లాడుకోవడం ఇదే సరిపోతుంది. మా ఎంప్లాయీస్ చూస్తాను తెలిసింది. అన్నం కూడా ఎక్కించేసుకున్నాం, ఫ్రై కూడా నెమ్మదిగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆయిల్లో వేసాం కదా, కొంచెం హీట్ ఎక్కింది, ఒక 3 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇది అడుగు దానంతట అదే ఊడొచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. వేయగానే కలబెడతా ఉంటే కింద అడుగు తగ్గి చికెన్ జాయింట్ ఉంది కదా, కండ ఊడిపోయింది. అందుకని వేయగానే కడాయిలో తిప్పకూడదు, సరేనా? నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇగో ఇలా అనగానే అది దానంతట అదే ఊడొచ్చేసింది. చెప్తున్నానంటే ఇందులో వేగంగానే కలపకూడదు. ఇంకొకటి, కొంతమందికి బాగా డ్రై రోస్ట్ ఇష్టం, కొంతమందికి సాఫ్ట్గా ఇష్టం. మీరు ఏ టేస్ట్ ప్రకారం తింటారో దాని ప్రకారం మీరు ఫ్రై చేసుకోండి. నాకైతే ఎప్పుడు డ్రైగా ఉంటే, రెస్టారెంట్కి వెళ్ళినా కూడా లాలీపాప్ డ్రైగా ఉంటే అలా ఇష్టం బిర్యానీతో పాటు. ఇక మా శతాక్షికి కానీ శిరీష కూడా డ్రై ఇష్టం, శతాక్షికి డ్రైగా ఇష్టం లేదు. అందుకని చెప్పి ఇక్కడ నేను 2 విధాలు వండుకున్నాను. మీరు కూడా ఒకవేళ డ్రైగా ఇష్టం లేకపోతే ఇలా వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఇలా తిప్పేసుకొని మీకు కొంచెం మీడియంగా ఉంటే చాలనుకుంటే మీరు తీసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి దీనికి మనం పట్టిస్తాం కదా, అది పట్టించిన తర్వాత ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ చికెన్ ఉడకముందే బ్లాక్ షేడ్ వచ్చేసింది. అందుకని మీరు చికెన్ ఉప్పు
పసుపు వేసేసిన తర్వాత 1 hour 2 hour మీరు నానబెట్టుకున్న తర్వాత నానబెట్టి బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో తీసి వెంటనే ఇలా కడాయిలో వేయకూడదని చెప్తున్నాను కదా. అలా మీరు ఒకవేళ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కడాయిలో వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో తీయాలని బయట వేసుకోకూడదు, సరేనా. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ 3 నెలలు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది, మటన్ చికెన్ కుర్మాల్లోకి సూపర్ ఉంటుందండి. అది అసలు ఎంత మంచి పేస్ట్, శక్తి ఆరోగ్యంగా ఉంటారు, మంచి హెల్తీ కూడా. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెడితే బయటే పెట్టాలా. ఇది అంతే, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయట పెట్టారనుకోండి వాటర్ పట్టేసి బూజు వస్తుంది, ఓకేనా. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది, సాంబార్ పౌడరు, రసం మసాలా అన్ని రకాల పౌడర్స్ ఉన్నాయండి. అసలు కిచెన్లో మీకు ఏం కావాలో నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే మాకు తెలుసు కదా మనం ఏం వండుతున్నామో అందరికీ అదే, అందరూ అయ్యే కదా తింటారు, అట్లా అనమాట. ఇప్పుడు చూడండి ఇది తిప్పుతున్నాను. మంట కూడా హెవీగా పెద్దది పెట్టుకోకూడదండి, మీడియం మంట మీద ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి పెద్ద మంట ఉంటే కడాయిలో ఆయిల్ అంతా హీట్ ఎక్కిపోయి వేయంగానే బ్రౌన్ షేడ్ వచ్చిందిలే, కానీ లోపల తినేటప్పుడు జాయింట్ లోపల నుంచి బ్లడ్గా ఎర్రగా ఉంటుంది. ఆ చికెన్ అలా తింటాం అంత బాగోదు, ఓకేనా. అందుకని కొంచెం మీడియం మంట మీద పెట్టుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైనల్లో వేసుకొని అవసరానికి మించినంత కారం వేసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది. ఉల్లిపాయ నిమ్మకాయ ఉంటే వేడి వేడి అన్నంలో ఈ కారం ఏదైతే ఉందో మనకి అమ్మ కూర కారం, అందులో ఇన్ని వెరైటీస్ పోయినాయి కదా, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, కశ్మీరీ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, బల్లారి మిరపకాయలు, వీటన్నిటికీ తయారు చేసి వేయించి ఒక మంచి స్మెల్ వస్తుంది. పచ్చళ్ళు కారానికి ఈ కారానికి తేడా ఉంటుంది. ఇది రెడ్ ఉండదు, పచ్చళ్ళు కారం రెడ్ అంటే రెడ్ ఉండదు, రక్తం చెందుతున్నట్టు. మా వీడియోస్ కింద అన్ని చెక్ చేసుకొని ఇన్స్టాలో కూడా చెక్ చేసుకోండి. ఈ ఫ్రై చేసేటప్పుడు చాలా భయంకరంగా నెక్కి పెట్టుకోవాలి పైన. ఇది అంట్లలో ఉంది కాబట్టి నేను పెట్టట్లేదు ప్రస్తుతానికి, మొహం మీద పడిద్ది అనుకో ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది మరీ ఎక్కువ డ్రై రోస్ట్ అవ్వకుండా మీడియంగా అయింది, మరీ పచ్చిగా ఉండదు. అలా అని చెప్పేసి లోపల బ్రెడ్ కూడా కాదు, అంత బాగుంటుంది. అది ఇంట్లో శతాక్షి కోసము. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టేసుకొని వెంటనే అమ్మ కూర కారం కొంచెం తగినంత సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకున్నా తీసుకోకపోయినా పర్వాలా. కరివేపాకు వేస్తాను నేను, ఆరోగ్యానికి మంచిది. మా దగ్గర కరివేపాకు కారం ఉంది. మీరు ఈ అమ్మ కూర కారం లేకపోయినా కరివేపాకు కారం వేసుకున్నా ఫిష్లో కానీ, చికెన్లో కానీ, క్రాప్స్లో కానీ, దేంట్లోకైనా సూపర్ టేస్ట్, మంచి వాసన, ఆరోగ్యానికి కూడా మంచిది, జుట్టుకు మంచిది. మునగా కారం ఉంది, అవిసి కారం పొడి ఉంది, నల్ల కారం పొడి ఉంది, నువ్వుల కారం పొడి ఉందండి. అసలు మా దగ్గర ఏం లేవు చెప్పండి. దోశ ఇడ్లీలో తినండి, లేకపోతే రైస్తో తినండి. ఒకవేళ వైట్ రైస్ వద్దనుకుంటే సిరిధనియాల పౌడర్ని బుక్ చేసుకోండి. అన్ని రకాల పౌడర్స్ అన్నీ కష్టపడి ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి మనసు పెట్టి చాలా నీట్గా చేస్తున్నామండి. నచ్చితే మీరు చేసుకోలేకపోతే ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు, అంత శుభ్రంగా మెయింటైన్ చేస్తూ మీకు అందిస్తున్నాము. నచ్చితే మీరు బుక్ చేసుకుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే చాలామంది వర్కర్లకి వర్క్ దొరుకుతుంది, మేము హ్యాపీగా ఉన్నాము, మీకు ఒక మంచి ప్రోడక్ట్ అందిస్తున్నాము. అది మాకు చాలా గర్వంగా ఉంది, ఓకేనా. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుండా ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా లేపుతుంటే ఆ సైడ్కి ఏదైనా పచ్చి చికెన్ ఉంటే అది ఫ్రై ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది చాలా బాగా మంచిగా రోస్ట్ అయిపోయింది. బాగుంటుంది చికెన్ ఫ్రై, ఈజీ అండి, పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పార్టీలు ఉన్న జెంట్స్ కూడా ఆన్ స్పాట్లో లేడీస్కి ఏం రిస్క్ పెట్టుకోకుండా, కొంతమంది లేడీస్ చేయలేరు కదా, విసుక్కుంటారు కదా వేళగాని వేరేలో టైంలో, ఏంటండి మీకు ఈ పార్టీలు అని. లేకపోతే మా దగ్గర చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి ఉంది, ఒక్కొక్క 2-3 ముక్కలు వేసుకొని కూడా పార్టీలు చేసుకోవచ్చండి. ఒక అర్ధ కేజీకి అంత చికెన్ వచ్చిందో తెలుసండి పచ్చడి, చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, మటన్ పచ్చడి, ఒక్కొక్క ముక్క ఇంకంత రావండి. కశ్మీరీ మిరపకాయలు చేసాము, ఎంత బాగుందనండి అసలు. పచ్చళ్ళు అని అందరూ చికెన్ ఫ్రైయా, మటన్ ఫ్రైయా, మీరు పీతలు, క్రాప్స్ అన్నీ, ప్రాన్స్ అన్నీ ఉన్నాయండి. అసలు అవి నిజంగా చెప్తున్నాను, కొత్తగా ఉండవు, అసలు చికెన్ ఫ్రై లాగానే ఉంటాయి. మీరు అవి కుక్ చేసుకుని కూడా చక్కగా ఏదైనా ఊర్లో వెళ్ళేటప్పుడు ఎక్కడ నాగి అంత అన్నం వండుకొని అందులో కలుపుకొని కూడా తినేసి వెళ్ళిపోవచ్చు. పిల్లలకు కూడా స్కూల్లో కూడా పెట్టి పంపించవచ్చు. చేసుకోలేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అని అంటానండి. అయిపోయింది. కరివేపాకు తీసుకురాకపోతే తింటుంది 4 రెమ్మలు జగట్టి అట్లాగే వెళ్ళు.
చెట్ట కోసట్టు 3 రెబ్బలు తీసురా సంచి ఉదర్ ఉల్లిపాయ ప్యాజ్ రాయగా देखो ఎందుకు అలా కట్ చేసావు డైరెక్ట్ వేసేసేదాన్ని కదా ఉదర్ ప్యాజ్ है देखो विंडो में కట్ చే చిన్నవి చిన్నగా ఉన్నాయా సింగిల్ హ్యాండ్ పొయ్యిలో కదా సరే బాగుంటుంది కరివేపాకు ఇలా వేసుకుంటే తింటే బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా ఉంటుంది కరివేపాకు కారం వేసుకుంటే బాగుంటుందండి ఇది ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తాము ఇక మా అల్లం వెల్లిపాయ పేస్ట్ చూడొచ్చు इधर संजू ये विंडो के पास है नहीं तो ऊपर जाके लेके आओ మంట చాలా చిన్నది పెట్టుకోండి ऊपर बड़ा प्याज है दो लेके आओ ఇది వేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా అమ్మ కూర కారం వేసేస్తాం ఇందులో వేసేసిన తర్వాత కారం ఎక్కువ వేస్తున్నానండి ఇది కారంతోనే తింటాం స్టవ్ మాత్రం చాలా సింపుల్గా పెట్టుకోవాలా హీట్లో ఉంటే కారం మాడిపోయి చేదొచ్చేసింది ఓకేనా మీ అందాజాగా నేను ఒక 6 స్పూన్ల దాకా వేసానండి ఎందుకంటే మనకి పచ్చళ్ళు కారం ఉన్నంత ఘాటు ఇది ఉండదు అంటే ఒక కర్రీకి ఎంత ఘాటు కావాలో అంతే కావాలి మరి మితిమీర హెవీగా తినాలనుకున్నప్పుడు కొంచెం ఘాటుగా తినాలనుకుంటే పచ్చళ్ళ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో వేసాను కదా చూడండి ఎంత సింపుల్గా చేస్తానో మీరు చూస్తే షాక్ అవుతారు ఇప్పుడు దీంట్లో ఇందాక వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం పసుపు వేసుకున్నాం ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇప్పుడు మళ్ళీ నేను ఇందులో దగ్గర ఒక 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇంత వేసుకొని ఆయిల్తో ఏదైతే హీట్ ఉందో ఆ హీట్తోనే మనం ఇది కంప్లీట్ చేసుకోవాలి దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇంకా ఇంత కరివేపాకు వేసే నాకు ఈ కరివేపాకు అనేది ఆనట్ల ఈ కూరకారం ఒకటి ఉంటే చాలండి ఇల్లంతా గుమాయిస్తుంది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది వేసేసుకొని ఇదిగోండి ఈ చికెన్ కూడా ఇందులో వేసేద్దాం సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా జ్యూసీగా కావాలంటే జ్యూసీగా ఇప్పుడు వేసుకున్న తర్వాత మనకి ఇందులో మనం ఇలా తిప్పేసుకోవాలా ఇలా తిప్పేసుకొని చూడండి ఇలా ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వీటికి పట్టేసి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మంట సిమ్లోనే ఉండాలి ఉత్తినే మాడిపోయిద్దండి ఒక్కోసారి దీంట్లో ఉన్న హీట్తోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ప్రతి ఒక్క జాయింట్ లోపలికి వెళ్ళి బాగుంటుంది ఓకేనా ఇది వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉంటే మీకు బాగుంటుంది ఎంత అసలు 10 నిమిషాలు పావు గంటలో అర్ధ గంటలోనే అయిపోయిద్దండి ఇది ఉడకడం ఒకటే కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం టైం నెమ్మదిగా చేసుకుంటే బాగుంటుంది మీడియం మంట మీద చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది అదే పెద్ద మంట పెట్టారో అంతే సంగతులు చూసారా ఇలా అయిపోయిందో ఈ కారంతోనే మనం అన్నం తినేసేయచ్చు లేదనుకుంటే పప్పు చారు రసము టమోటా గుజ్జు ఇట్లాంటి వాటిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నం మగ్గుతుంది అలాగే చికెన్ కూడా మీడియం మంట మీద మగ్గుతుంది రెడీ తినడానికి రండి ఆర్డర్ పెట్టుకోండి నచ్చినవి అన్నీ కూడా అమ్మ కూరగాయలు అమ్మ పసుపొడి అమ్మ మీకు మటన్ మసాలా చికెన్ మసాలా అన్ని రకాల గరం మసాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇల్లంతా గుమాయిస్తుంది చాలా ఎక్స్పీరియన్స్తో మా అమ్మ వాళ్ళు చేసింది ఆ తర్వాత మా పెళ్ళిన తర్వాత నేను చేసేసి మీ ముందుకు తీసుకొచ్చి నేను ఎప్పుడు వంట చేసినా సరే ఇంట్లో వాళ్ళు అక్క పక్క వాళ్ళు ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇస్తారు మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో తయారు చేసేటప్పుడు మీ వాళ్ళు కూడా మీకు తెలియనట్టుగానే కాంప్లిమెంట్ ఇస్తారు ఏం చేస్తున్నావు ఏంది ఇంత బాగా వాసన వస్తుందని అప్పుడు మీరు చెప్పండి అమ్మ కూరకారం వాళ్ళకి ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు ఈ బార్ మెనూ పెట్టారు అక్కడ సెలెక్ట్ చేసుకున్నాము 1 కాదు 2 కాదు 57 ప్రోడక్ట్లు అని చెప్పండి ఓకేనా వేడి అన్నమా పొగరు గమ్ముతున్నట్టు ఇలా వేసుకొని దాని మీద కారపొడైనా సరే నెయ్యి వేసుకొనైనా సరే ఉత్తా ఏమీ లేకపోతే నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది బాస్మతి రైస్ అండి బిర్యానీ లేదు మనకి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫ్రైలు కారాలు ఉంటే వేడి పచ్చళ్ళు ఉన్నా మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు పెట్టామండి సూపర్గా పెట్టాం
ఇదిగోండి చూడండి, ఇది ఒక చికెన్ జాయింట్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో తెలుసా. నేను లోపలికి కొంచెం ఇలా కారం వేసేసుకొని వేడి వేడి అలా తింటా ఉంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలా, ఉల్లిపాయ లేకపోతే దీనికి వాల్యూ లేదు. ఓకే, ఇప్పుడు వేడి వేడి అన్నం చూడండి. బియ్యం కూడానండి మంచి బియ్యం తెచ్చుకోండి, బాస్మతి రైస్ ఓల్డ్ స్టాక్ పెట్టుకోండి. అలా ఎంత పాత పడితే మీకు అంత బాగుంటుంది. ఓకేనా, ఇది చూడండి లెగ్ పీసు బాగుంది కదా, ఒక్కటి తిన్నా చాలు దిమ్మ తిరిగిద్ది. ఈ అమ్మ కూర కారం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్, కమ్మటి వాసన, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేసుకొని తింటే బాగుంటుంది, కానీ నాకు ఒకసారి నిమ్మకాయ అసలు ఇష్టం ఉండదు. ఓకేనా, రండి తిన్నాం. చికెన్ లెగ్ పీస్ ఫ్రై అమ్మ కూర కారం వేసి చేశాను. ఖచ్చితంగా బుక్ చేసేసుకోండి. సూపర్ అంటే సూపర్ కుదిరింది. పిల్లలు కానీ పెద్దలు కానీ బ్యాచిలర్స్ కానీ వంట రాని కూడా చిటికేసి మరీ చేసి అబ్బో ఏం వంట ఉండేవి ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు. ఇది అంత ఈజీ అనమాట. ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్ అది అమ్మ కాలిపోతుంది సార్ సాక్షి. రేట్ పెట్టుకుంటే ఇలా పెట్టుకొని ఇలా ఒక్కసారిగా కొంచెం టైం ఇచ్చేసాను. ఈ కారపొడి వేసేసుకొని ఎంత బాగుందో తెలుసండి. కారంలోంచి అద్భుతమైన వాసన. డ్రై కావాలంటే డ్రై, ఇలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్. నేనైతే కొంచెం ఇలా చెక్కలాగా తింటా. అసలు మా ఇంట్లో వండుతుంటే ఎంతమంది అడుగుతారు ఏం వాసన వస్తుందండి అని. అంత బాగా చేస్తాం. అందరూ సీనియర్ అయిపోయారు ఇంట్లో పిల్లలు కానీ అందరూ. కారణం ఏంటంటే అన్ని పౌడర్లు ఉంటున్నాయి కదా, వాళ్ళు ఎలా చేసినా సరే ఆ పౌడర్ వేయటం వల్ల వాసన. అదే మీకు కొత్తగా పెళ్ళయింది అనుకోండి, మీరు సరిగ్గా చేయలేకపోయినా సరే ఈ కారపొళ్ళు ఈ పౌడర్ ఇప్పుడు మంచి వాసన వస్తుంది అనమాట. నేను చెప్పేది ఇండైరెక్ట్. అది మమ్మీ ఇండైరెక్ట్ ఏం చెప్తుందంటే మా సదాక్షికి వంట రాదు, అది ఏదో పౌడర్లు వేసినా బాగా. పౌడర్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిద్దా, పసుపు వేసిద్దా, అమ్మ కూరగారం వేసిద్దా, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసి చికెన్ చేసేసిద్ది. గుజ్జులాగా తీసుకొచ్చిద్ది. కుక్కర్లో పెట్టి 4-5 విజిల్స్ వేస్తే చిక్కటి కూర అయిపోతుంది. ఇంకా బాగాలేదని ఎలా చెప్తాం, అంత బాగుంటే పిల్లలు చేసినా బాగుంటుంది. మా దగ్గర అవన్నీ ఉన్నాయి, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అల్లం పేస్టు. అమ్మా నైట్కి మష్రూమ్ కర్రీను చపాతీలు చేస్తావు వీడియోలోకి చేస్తానమ్మా. ఇక్కడే నైట్ చేసేసి చేద్దాం. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, పైన ఇది కార్పెట్ వేసామండి, ఎండ వస్తుందని చెప్పి. లైట్ పెడదాంలే ఒకటి చిన్నది చేసుకుందాం. ఈరోజు ఆదివారం ఎక్కడికి వెళ్ళట్లా బయటికి. మష్రూమ్ కర్రీ ఒకటి మంచిగా మష్రూమ్స్ తీసుకొచ్చా ఫ్రెష్ అయ్యిను. మన మష్రూమ్ పౌడర్ ఉందా మన దగ్గర? మష్రూమ్ పౌడర్, ఎగ్ మసాలా పౌడర్, మష్రూమ్ పౌడర్, ఫిష్ మసాలా పౌడర్, మష్రూమ్ పౌడర్, మల్టీగ్రెయిన్ చపాతీ పౌడర్, పులిహోర పౌడర్, మల్టీగ్రెయిన్ చపాతీ పిండి చేసి ఇవ్వమా కొంచెం. అంత బాగుంది చేస్తాను. నాకు చపాతీ అంటే చాలా ఇష్టం. అసలు నాకు చపాతీ అంత ఇష్టం. చేసి పొద్దున్నే తింటే ఇంకా బాగుంటుంది. వర్ణం కలర్లో వచ్చి వాసన గుమాయిస్తుంది. అబ్బా సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంది అసలు. మేము అసలు కారం బిజినెస్ చేస్తామని అనుకోలే. మేము స్టార్ట్ చేసింది ఒక బిజినెస్, ఇప్పుడు చేస్తుంది ఒక బిజినెస్. స్టార్టింగ్లో నేను 100 కేజీలు పెట్టించా కారం, చేసేలా ఇద్దో లేదో అని తినే వెళ్ళిపోయిందండి. ఇంకా తర్వాత మళ్ళీ పట్టించడానికి టైము 4 రోజులు టైం పట్టింది, 3 రోజులు టైం పట్టింది. అప్పుడంటే ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను నేను. టబ్బులని, గరెట్లని, అబ్బో లేబుల్స్ అని, స్టిక్కర్లని, డబ్బాలని, మామూలుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల. ఎందుకంటే వర్కర్స్కి వర్క్ డైలీ ఇవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ ముందు పెట్టుకోవాలి.
ఎండుమిరపకాయలు తెప్పించుకోవాలి, ఎండలో ఎండబెట్టాలి, కారం మన దగ్గర పంపించాలి. నరకం చూసామంటే నమ్మండి, కారం పనులు పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి అసలు ఫ్రీగా కూడా వెళ్ళలేము మనం. కారం ఎండలో కారం ఎండబెట్టాలా వర్కర్స్ అయినా మళ్ళీ శిరీష అని చూసి నాకు ఎంత ప్రౌడ్గా అనిపిస్తుందో. ఈ మధ్య అన్ని హ్యాండ్లింగ్ చేస్తుంది ఇంట్లో అక్కే. ప్లీజ్ చూడండి. ఎంత బాగుందో తెలుసా. పొద్దున్న కస్టమర్లతో మాట్లాడడం కాడి నుంచి ప్యాకింగ్లు. నేను పెట్టే అన్నం మా ఇంట్లో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. నేను అన్నం ఉండకపోయినా, నేను ఎప్పుడన్నా కొంచెం సాడ్గా ఉన్నా, మా ఇంట్లో ఎవరికి అన్నం సరిగ్గా సహించదు. నాకు కూడా అంతే. మమ్మీ చేసింది ఎట్లా. నా చేతిలో అన్నపూర్ణదేవి ఉందండి. నేను గరిట పెట్టి మరి ఒక విషయం చెప్పు. ఇందాక నువ్వు బాస్మతి రైస్ కలిపేటప్పుడు నా బ్రెయిన్కి అదే థాట్ వచ్చింది. అన్నపూర్ణదేవి ఉంది నా దగ్గర. నేను అన్నం గరిట పట్టిన తర్వాత యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చేసింది. అన్నపూర్ణదేవి మా ఇంట్లో ఉంది. నేను అన్నం పెడితే అది అన్నం తిని మా ఇంట్లో వాళ్ళందరూ అనారోగ్యం పాలుండరు, హ్యాపీగా ఉంటారు. నాకు అంత గొప్పగా అనిపించింది. మా వాళ్ళు తిని హ్యాపీగా ఉంటారు. నేను ఎక్కడున్నానో అక్కడ 10 మంది ఉంటారు. నా ఫేస్ సరిగ్గా చూడండి. ఏమవుతున్నావు? నిజమా? మన గురించి మనకే తెలిసింది కదా, చూసేవాళ్ళకి తెలిసిద్ది. అందరికన్నా ఎక్కువగా ఎవరికి తెలిసిద్దో తెలుసండి, మన గురించి మనకే తెలుసు. నిజం. కుకింగ్లో నేను బాగా వంట చేస్తున్నా. అది అలా ఉండగా పచ్చళ్ళ బిజినెస్, కారాల బిజినెస్ స్టార్ట్ చేశా. అసలు ఎంతమంది పొద్దున్న లేస్తే అన్నపూర్ణదేవినే ముట్టుకుంటున్నారు. కారాలు, చిరుధాన్యాలు, బస్తాలు బస్తాలు ఇంట్లో చిరుధాన్యాలు అయితే సిరి సదాక్షి మొత్తం కందిపప్పు, మినపప్పు అన్నీ, మల్టీగ్రెయిన్ చపాతీ, దోశ, ఇడ్లీ పౌడర్లు అయితే 14 వెరైటీస్. అవన్నీ 1/2 కేజీ 1/2 కేజీ కాదు తీసుకునేది. ఫుల్ 100 కేజీలు బస్తా, 80 కేజీలు 60 కేజీలు బస్తాలు ఉంటాయి. ఆ బస్తాలు తీసుకుంటే కానీ ఇవన్నీ కలపడానికి ఉండదు. ఏ ఒక్కటి లేకపోయినా సరే ఆ చిరుధాన్యాల పౌడర్ మళ్ళీ మనం చేయలేము. అందుకని అన్నీ ఎక్కువ లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ అవన్నీ తీసుకురావడం. అవన్నీ మన ఇంట్లో ఉన్నాయంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కాదు, అన్నపూర్ణదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి మా శతాక్షి. చదువు అది. ఇదేంటి ఫ్రేమ్లోకి నేను వచ్చా అవుట్ ఆఫ్ నోవేర్ అనుకున్నా. నేను ముగ్గురు ఒక చాటు ఉంటే ఇంక వాళ్ళకి తిరుగుండదు తెలుసా. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అన్నపూర్ణదేవి. లక్ష్మి ఎవరో సిరీనా? లక్ష్మి ఎవరో సిరీనా? అది అసలు ఒకప్పుడు ఏ పనిలో ఇంట్రెస్ట్ ఉండేది కదా. ఇప్పుడు కస్టమర్లు అందరితో మాట్లాడుతుంది, బిల్లులు చేస్తుంది, బిల్లులు రెడీ చేస్తుంది, ప్యాకింగ్ కవర్లు. ఒక్కోసారి వర్కర్ చేయటం లేట్ అయితే మేము కూడా అందరం కలిసి కూర్చొని చేయటం. ఎంత కమ్మగా ఉందో తెలుసండి, చాలా బాగుంది. బుక్ చేసేసుకోండి. ఈజీ ప్రాసెస్, మంచి స్మెల్, టేస్ట్. సరేనా? కారం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేటప్పుడు, ఎందుకంటే అది ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది. ఏం కాదు, అల్లం వెల్లిపాయ పేస్ట్ నల్లగా అయిపోయింది. అలా కాకుండా ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆ హీట్లో వేసేసి, అదే హీట్లో కారం వేసేసి, అదే హీట్లో తగినంత సాల్ట్ వేసేసి, కరివేపాకు కూడా వేసేసి కొంచెం తిప్పుకొని, అవసరం ఉంటే సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అవసరమే లేదు. సరేనా? అప్పుడు కానీ మీరు పెద్ద మంట పెట్టారో ఎన్ని మాడి చేదు వచ్చేసి నేను చెప్పిన టేస్ట్ రాదు. సరేనా? ఒక ముద్ద పెట్టు నీ చేత్తో. దా, చూసారా? శతాక్షి శిరీష కూడా అలాగే పెట్టేదాన్ని. రోజు అది కెమెరా తీసిద్ది కదా. అన్నొద్దు, అదేలే తల్లి ప్రేమ కదే, అలా వెళ్ళిపోతుంది అంతే. చూడండి, నిమ్మకాయ వేసుకోవచ్చు, కానీ ఆ పులుపుకి ఈ ఒరిజినల్ ఘాట్ చచ్చిపోయిద్దని నేను కొన్నిట్లో నిమ్మకాయ ఇష్టపడను. మామూలుగా కాదు, నాకు బాగుందంటే ఎక్కువ ఇష్టం. సూపర్గా ఉంది అసలు. కారం వేసుకుందాం. తెలంగాణ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, గుంటూరు వాళ్ళు మన దగ్గర నుంచి ఎంతమంది ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఎక్కువగా కారపళ్ళు
కర్ణాటక వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తున్నారు. వేరే దేశాల వాళ్ళు పాపం ఎంతంత కొరియర్ ఛార్జీలు ఉంటున్నాయి. అవి మేము తినము, వాళ్ళు తినరు. కానీ వాటికి అంతంత రేట్లు ఉంటున్నాయి. ఏం చేస్తాం, కానీ బుక్ చేసుకుంటున్నారు పాపం. అంత బాగుంది తెలుసా. సూపరు. ఇది కానీ ఫ్రై అయిపోతే ఇక్కడ రెడ్గా ఉంటుంది. ఒక జాయింట్ ఒకటికి ఎక్కువ. దాని ఇంకొక తిందా. బాగుందా శతక్షి? బాగుందా చూడు ఎలా పెట్టాను. అదే దోశ ఇడ్లీ పౌడర్ అయితే షుగర్ బీపీలు ఉన్నోడికి మీరు తెప్పించుకొని శుభ్రంగా వంట చేసుకుని పెరిగినా కొంచెం పెరిగేసుకుంటా. అట్లా చికెన్ పెడతా. అంతే. బాగుంది. వాసనే ఉండదు. కబాబ్కి ఫ్రైకి మధ్యలో ఉంది. ఆ కారంలో ఎంతెంత ఏమవుతుంది వేస్తే ఆ టేస్ట్ వచ్చింది. చేదు రాదు అనేది మాకు తెలుసు. ఏది ఎక్కువైనా సరే రాదు. అది పెరుగు తీసుకొస్తావా? కొంచెం పెరుగు తినాల. నేను చిన్నప్పుడు పెరుగు ఉప్పు లేకుండా తినేదాన్ని కాదు. అవును. నీ వల్ల ఉప్పు వేసుకోవడం మానేసా. ఎందుకు ఉప్పు అన్నట్టుగా. నేను కూడా ఇప్పుడు ఉప్పు వేసుకోలేదమ్మా. తెలుసు నాకు, అలా నాకు అలవాటు అయింది అట్లాగా మామూలుగా తింటాం. ఉప్పు వేసుకుంటే మళ్ళీ తెలుసా, ఉప్పు వేసుకోకుండా నాకు 39 వచ్చి 40లోకి అడుగు పెట్టంగా. లేదమ్మా, చిన్నప్పటి నుంచి తినట్లా నువ్వు ఉప్పు వేసుకోకుండా. నేను 40లోకి వచ్చినప్పటి నుంచి పెరుగులో ఉప్పు వేసుకోకపోతే ఏమైంది అని తినట్లా భయంతో. అన్నీ తినాలనుకున్నప్పుడు కొన్ని ఎందులోన్నా మైనస్ చేసుకోవాలంటే అది పెరుగులో చేసుకుంటే పోయింది కదా అని అలా. బాయ్ చెప్తావా? కెమెరామెన్ చేతులు ఎప్పుడు పుడుతున్నాయి. చేతులు కాదు, మంచిదా నువ్వే. ఈ ఎండలకి బయటకు వెళ్ళలేవులే కానీ లేకపోతే బయటికి వెళ్ళేదానివా? నాకు బయటకు వెళ్ళేదాని గురించి చెప్తే చాలా ఏడుపు వచ్చింది. అందరు టూర్లు వెళ్తున్నారు, అన్నీ ఉన్నా. నేను అంటుంది ఇక్కడ పొలాల కాడ బిజినెస్ పెట్టుకొని ఒక్కసారి అటు చూపిస్తే షాప్ అవుతారు. ప్యాకింగ్లు, పిన్నింగ్లు, వర్క్, పచ్చడి ప్యాకింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు పొద్దున సోమవారం అందరికి పంపించేయాల. ఆదివారం షూట్ చేస్తున్నాం. ఇది అసలు ఎంత బిజీ అయిపోయిందో బిడ్డ. బిజినెస్ బాగుంటే ఇంపార్టెంట్, బాగా లేకపోతే బాధపడాలా కదా. బిజినెస్ బాగుంది. అదే టూర్ వెళ్ళలేదని ఫీల్ అవుతున్నా. దూరభారం. ఓకే, కష్టం ఎక్కువ ఉంది అంతే. కష్టం ఎక్కువ ఉంది కదమ్మా. ఇంకేంటి ఫేస్ ఫేస్ అయితే పెట్టేసి చేసి కొడుకోవాలా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మమ్మీ. ఏది ఐ లవ్ యూ టూ చెప్పు. ఐ లవ్ యూ టూ శతాక్షి. ఓ గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ నువ్వు చెప్తావు మరి. చెప్పబుద్ధి కాదు, ఎందుకు తెలియదు. నువ్వు టీ పెట్టడాల్లో ఇది టీ పెట్టి టీ తాగుతావు శతాక్షి, నువ్వు వచ్చి చెప్పడం తప్ప నీ ఐ లవ్ యూ లాంగ్వేజ్. ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం ఉండదు. అది చెప్తేనే లవ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను ఎందుకో తొందరపడి ఐ లవ్ యూ చెప్పను. పిల్లలకి వచ్చి చెప్తారు ఐ లవ్ యూ చెప్పు అని అంటారు. అసలు నాకు నోరే రాదు.
ఎందుకంటే ఇక్కడ దోవేరంగా కష్టపడింది మేము, మళ్ళీ సెంటర్ లో వచ్చి 2 నిమిషాలు ఐ లవ్ యూ అంటే అసలు ఐ లవ్ యూ ఎందుకు చెప్తారు, ఎప్పుడు చెప్పాలి, ఎంత కష్టపడి ఒక పని చేసి అది ఘనకార్యం గొప్పదైతే అయితే భలే ట్రూ లవ్ అయితే చేయాలి. పూటకి 10 సార్లు ఐ లవ్ యూ అంటే అసలు నమ్మద్దు, అసలు నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఓకేనా, ఉంచుకుంటుంది అది. అటు చూడు ఒకసారి, అటు చూడమా. సాక్షి పీస్ కావాలమ్మా? పీస్ నువ్వు తుంచేసేసి. ఓకే, ఇప్పుడు చూసావా, నీకే ఫస్ట్ చికెన్ ముక్క లేదు, అది తెలుసుకో. నీకే ఇప్పుడు లేదు చికెన్ ముక్క. ఇక్కడ ఏమైనా 100 కోళ్ళు కోసామంటే లేదు, ఉండు, అక్క అక్క తినేటప్పుడు పెట్టిద్దుండు, తర్వాత పెడతా నేను. ఎవరు నా బిడ్డ గురించి చికెన్ పీస్ ఇవ్వండి ఫస్ట్. దీనికి ఆకలేస్తుంది. నీకు నీ బిడ్డకి ఇద్దరికి పగిలిపోయింది. నీకే దిక్కు లేదు. వాట్ ఆర్ యు టాకింగ్? నీకే నీ ప్లేట్లో ఫీల్ అక్కడ. వాట్ ఆర్ యు టాకింగ్? చిన్న పిల్ల అంటే భయపడింది. నీకే లేదు అక్కడ. వాట్సాప్ ఫస్ట్ నువ్వు తిను. రండి ఫ్రెండ్స్ తిందాం. ఏందమ్మా అలా మునుగున్నావు చెమట్లా? ఏం చేస్తామా, దీనికి కూడా ఫుడ్ తినిపించి బ్లాగ్ చేయించాలమ్మా. బ్లాగర్ ఇప్పుడు మూతి పెట్టి చూడాలా. కుక్కీ బ్లాగ్స్. నిజమే, కుక్కీ బ్లాగ్స్ అని పెడదాం. చెర్రీ కుక్కీ. అది ఇప్పుడే టాయిలెట్ పోసింది. మూతుడు పోదానికి పెరగను. నువ్వు చేతులు కడుక్కో, ఇప్పుడే టాయిలెట్ పోసింది అది. దానికి తినేసేయండి. ఇంకా ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉందని అడగాలమా? చూడ కుక్కే వచ్చేస్తుంది. నేను దాన్ని తీయట్లేదు. అమ్మా ఇల్లైతే తగోనా, నిమ్మేంటి తగోండి మా. నిమ్మకాయ ఉందే, ఇవనా? పోసిందంటే లేకపోతే వద్దు. एक हाफ कट करो संजू, कट करके आंटी की थोड़ा सा भी, बच्चे को भी थोड़ा दे दो. నేను తీయట్లేదు దాన్ని. इधर बाहर उधर है देखो, एक बोसी में. हाँ येलो कलर वाला निकालो. ಅಮ್ಮ ಸಾಲ್ಟ್ ಸರಿ ಆಯ್ತಾ? ಹೌದು. 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 చాలా అంటే చాలా బాగుంది కారంగా. ఈ సండేలో గడుస్తుంది. జలుబా, దగ్గ, ముక్కు తిబ్బడా? అవునండి అవును. అయితే అమ్మ కూరకారం వేసుకొని కొంచెం చికెన్ జాయింట్ ఫ్రై చేసుకోండి. అష్టేనమ్మా అష్టే. ఆంటీకి भी दे दो, ఆంటీకి दे दो. కావాలా? ఉల్లిపాయ కొయినావా? వేస్ట్ చేస్తున్నారని ఎక్కువ కొయ్యలా. ఒక్కొక్క ఉల్లిపాయ ఏ సైజులో ఉందో తెలుసా బాబు? అసలు ఎంత పెద్ద ఉల్లిపాయో. మంచినీళ్ళ అది అక్కడ చూడు బాటిల్. అవునా సరే. అసలైన వేసవి కాలం అంతా నా ప్లేట్లోనే ఉంది. అవును. భూమండలం మీద ఎవరైనా మా అమ్మ చేసిన వంట తినేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగితే వాళ్ళకి నిద్ర రాకపోతే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అబ్బో ఇందాక తిన్నాను కదా, ఎక్కువైపోయిందా? నేనే 3 ముద్దలు 4 ముద్దలు పెట్టినట్టున్నా. అందుకే ముందే తిన్నా. చూస్తా ఉంటే మమ్మీ నాకే ఆకలేస్తుంది. తినేసా. పెరుగుందా?
పెరుగు తింది లేదు. కేసేసావు కదా పెరుగు. అవును, ఆంటీకి ఇచ్చా. కుగ్గి తినసా దక్షాను? అమ్మ ఎక్కువైపోయిందమ్మా. అవునా? ఫుల్. जा 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 खाना खा जा. చికెన్ చికెన్ అదేదో పుణ్యం చేస్తా. దానికి స్పూన్ తో ఇలా వాసన చూపి పెరుగన్నంలో కలిపి మిక్స్ చేసి పెట్టేది. తింటుంది. మధురాన్నంలో చికెన్ కలిపి పెట్టేస్తే సైలెంట్ తింటుంది. అది మొత్తం అన్నం తినేసిద్ది చికెన్ అనుకొని. చికెన్ అంటే ఇష్టం దానికి. అది ఫస్ట్ అన్నం తినింది చికెన్ అన్నమా. చికెన్ అన్నం తినింది. చికెన్ ఇలా స్పైసీ కారం అన్నం తినింది. అవును. ఫస్ట్ ఆ రోజు పరిచయం చేసాంగా వీడియోలో స్పైసీ చికెన్ ఫ్రై. పొద్దున కూడా దానికి చికెన్ షేర్ వైస్ పెట్టా. మనం చికెన్ పచ్చడి పెట్టేటప్పుడు తిన్న కన్నా ఎక్కువ తింటది అది. తినడం, అరగజేయడం, పడుకోవడం, కాళ్ళు కరవడం, చెప్పులు దాచేయడం. తింటది తింటది. అట్లా తినిపించు. అట్లా తినిపిస్తే తింటది. అవును. అయ్యో ఒక చెవు లాగక ఏముండదులే. మొన్న పెడిగ్రీ తినరా అది. నేనా అన్నట్టు నోట్లో ఒక్కొక్కటి కుక్కితే తింది. నేను మనం వెజిటేబుల్ తింటా కాదు ఇస్తాను కదా, అదే అలాగా. అసలు వద్దు అని. అది కొంచెం పెద్దదైతే ఇంకా నోట్లో నువ్వు వద్దలు పెడితే తింటున్నాం. ఇప్పుడే పెడుతున్నానే దానికి. నోట్లో ఇట్లా కలిపేసి మాకు అరిచేతిలో పెడితే తినేస్తుంది 2 రోజుల నుంచి. దానికి అలాగే అలవాటు చేసా. చికెన్ వాసన చూపించడం, దాని లోపల చికెన్ పెట్టడం, దానికి తినిపించడం. ఏదన్నా ఇంపార్టెంట్ పని ఉందంటే దానికి స్నానం చేస్తే చాలు, పడుకుంటది అట్టగా. స్నానం చేస్తే 3 గంటల దాకా నిద్రలో నుంచి లేవదు. ఇప్పుడు కూడా లేసి వచ్చింది ఈ పిల్ల. లేపి మూతంతా అంటించుకొని వచ్చింది. అక్కడ వేసాము. బోన్స్ నవ్వలకూడదు. కాలే కాలే కింద చూడవే. వాసన చూపించేవా? అది ఇప్పుడు చూసింది చూడు. చికెన్ అంటే అంత ప్రాణం దానికి. ప్రోటీన్ పెట్టమన్నారు డాక్టర్స్. దానికి ప్రోటీన్ పౌడర్స్ అన్నీ. సిరి సాల్ట్ సరిపోయిందా చికెన్లో? కరెక్ట్ సరిపోయింది. కరెక్ట్ ఉంది. బాగుందా చికెన్? చాలా బాగుంది. నెమ్మదిగా చేసా. ఊరికి అన్నం తినొచ్చు. అవును, సూపర్ అమ్మ. అక్కడ అంత కష్టపడి అన్నం పెడతాండే, ఇక్కడికి వచ్చేసి అక్క దగ్గర పీసులు తినాలి. ఇక్కడ వాసన ఉంది, అక్కడ పెరుగన్నం ఉంది. పెరుగన్నంలో మిక్స్ చేసింది కంటికి కనిపించదు. ఓకేనా? బాయ్ చెప్తారా? బుక్ చేసుకోండి, వీడియో కింద చెక్ చేసుకోండి. దానికి ఇంట్రెస్ట్ అనేది ఏమైనా ఉందంటే బాయ్ చెప్పడం. ఇది చూడండి తోక ఎలా ఆడిస్తుందో. కుగ్గి చెర్రీ పొద్దున్న లేస్తే తోకలు ఆడిస్తా ఉంటుంది. చెర్రీ ఫ్యామిలీకి చెందింది. ఏదమ్మా చెర్రీ వాళ్ళ డాగ్ ఇది. అసలు యాక్చువల్లీ ఇది అందగత్తని దీన్ని మేము తీసుకొచ్చి పెంచుకోవాలి. పాపం ఇది బాగాలేదు అప్పుడు, అందుకనే అయినా పెంచుకున్నాం. ఏంది చచ్చిపోయిన డెడ్ బాడీ పక్కన ఒక 2 రోజులు అలా ఉండి దీని కళ్ళలో నుంచి పురుగులు వస్తా ఉండి నీ దేశమా. అప్పుడు దాని మీద నాకు సానుభూతి అనిపించి వేడి నీళ్ళు పోసి షాంపూ పెట్టి రుద్ది, ఎలక బోన్లో ఇరుక్కుపోయి అబ్బో ఇక చచ్చిపోవడం. అన్నం లేదు, వాటర్ లేదు, ఫుల్ నైట్. బాయ్ చెప్పండి మా. బాయ్. ఈ విషయాలు కాదు స్టోరీ ఒక రోజు వివరంగా చెప్దాం.